ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు స్పీడ్ పెంచాయి. ముఖ్యంగా రెండు ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలు ప్రచారంలో స్పీడ్ పెంచనున్నాయి. ఇరు పార్టీల నేతలు ఫీల్డ్ లోకి దిగి రాజకీయ వేడి రగిలించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ప్రచార షెడ్యూల్ ను కూడా ఫిక్స్ చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ఎన్నికలకు దాదాపుగా ఇంకా 2 నెలల సమయం ఉండడంతో జోరుగా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నాయి. వైసీపీ అధినేత సీఎం జగన్ తొలి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించబోతున్నారు. మేమంతా సిద్ధం పేరిట సీఎం జగన్ బస్సు యాత్రతో జనాల్లోకి వెళ్లనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ కు చాలా టైం ఉండడంతో వీలైనన్ని ఎక్కువ రోజులు ఆయన ప్రజల మధ్య గడపాలని యోచిస్తున్నారు. ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై నేడు స్పష్టత రానుంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఈ 27 నుంచి బస్సు యాత్ర ప్రారంభమయ్యేలా అవకాశం కనిపిస్తోంది. సిద్ధం సభలు జరిగిన విశాఖపట్నం, ఏలూరు, అనంతపురం, బాపట్ల జిల్లాలకు మినహాయింపు ఉంటుందని సమాచారం అందుతోంది. ఇక పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా విభజించి బస్సు యాత్ర కొనసాగిస్తారని టాక్. అనంతరం మలి విడత ప్రచారంలో ప్రచార సభలు, ర్యాలీలు ఉండే ఛాన్స్ ఉంది. మనం చూస్తున్న ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎలక్షన్స్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. మనకి మే 13 అదేవిధంగా జూన్ 4వ తేదీన ఫలితాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. దీనికి సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి రెండు పార్టీలు ప్రజల్లో ఉండే విధంగా ప్రణాళికలు కూడా రూపొందిస్తుంది. అధికార పార్టీ మొన్నటి వరకు బస్సు యాత్రలు మనం చూసే ఉన్నాం. కానీ బీసీకి సంబంధించిన మంత్రులు వీరందరూ చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా సీఎంఏ రంగంలోకి దిగబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ హరీష్. ఏపీలో రాజకీయాలు ఇంకాస్త వేడి పుట్టించే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వేడిగా ఉండబోతున్నాయి. 3 పార్టీలు పొత్తులు, ఒకవైపు సింగిల్ గా ఉంటారంటూ వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ మరొక వైపు వెళ్తున్నారు. అయితే సీఎం జగన్ ప్రజల్లోకి ఉండబోతున్నారు, ప్రజల మధ్యం తిరగబోతున్నారు. బస్సు యాత్ర చేయడానికి బస్సు కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ ఆశ. 27వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు సంబంధించినటువంటి బస్సు యాత్ర చేపట్టబోతున్నారు. అయితే ఇది ముందుగా అనుకున్నటువంటి షెడ్యూల్ లో అయితే 27వ తారీఖున బస్సు యాత్ర అనేది ఖరారు కాలేదు. ఎందుకంటే ఎలక్షన్ కి సంబంధించినటువంటి ప్రచారానికి గడువు దాదాపుగా 50 రోజుల పైన ఉండటంతో ఈ బస్సు యాత్రకు సంబంధించినటువంటి ప్రణాళికలను రూపొందించినట్టుగా ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారంటే ఎన్నికలకి, ప్రచారానికి, అదేవిధంగా పోలింగ్ కి సమయం తక్కువగా ఉంటుందని చెప్పి మొదటి నుంచి భావించారు. అయితే 4వ విడతలో ఏపీకి సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో 50 రోజుల వరకు కూడా సమయం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా బస్సు యాత్రకు సంబంధించినటువంటి ప్రణాళికలను వైసీపీ రూపొందించింది. ఇందులో భాగంగానే పార్లమెంట్ నియోజకవర్గం అంటే ఒక జిల్లా 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి ఒక పార్లమెంట్ పరిధిలో. ఆ పార్లమెంట్ కి సంబంధించినటువంటి పరిధిలో ఈ బస్ యాత్ర జరగబోతుంది. అదే విధంగా ఏదైతే పార్లమెంట్ లో నియోజకవర్గం కేంద్రంగా చేసుకుని సిద్ధం సభలు జరిగాయో ఆ సిద్ధం సభలో నిర్వహించినటువంటి నియోజకవర్గాలను మినహాయించి
మిగిలినటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో బస్సు యాత్ర నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగానే షెడ్యూల్ కూడా ఈ రోజు పూర్తిగా ఖరారు అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంకోవైపు చూసుకుంటే కనుక బస్సు యాత్రకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ కూడా ఎలా ఉండాలన్న దాని మీద కూడా ఒక క్లారిటీ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం సెషన్ లో కేవలం ఇంటరాక్షన్స్ మాత్రమే ఉంటాయి. ఇంకా పరిచయాలు, అదేవిధంగా ముఖాముఖి వంటి కార్యక్రమాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించబోతారు ఆయా నియోజకవర్గాలు. ఇక సాయంత్రం సభలో నిర్వహణకు సంబంధించినటువంటి షెడ్యూల్ ని ఖరారు చేయబోతున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీకి సంబంధించినంత వరకు కూడా బలమైనటువంటి కేడర్ ఉన్నటువంటి నియోజకవర్గాలతో పాటుగా ఎక్కడైతే ప్రతిపక్షం బలంగా ఉందో ఆయా నియోజకవర్గాల్లో కూడా ఈ షెడ్యూల్ కి సంబంధించినటువంటి బస్సు యాత్ర జరిగేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే టార్గెట్ 175 దాదాపు 175 నియోజకవర్గాలను పూర్తిగా స్వీప్ చేయాలన్నటువంటి ఒక టార్గెట్ ని వైసీపీ ఇప్పటికే కేడర్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఆ నియోజకవర్గాల పరిధిలో జరిగేటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా ఈ ప్రచారానికి సంబంధించినంత వరకు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయా నియోజకవర్గాల్లో కీలకంగా బస్సుల ద్వారా వెళ్లి బస్సుల్లో పూర్తిగా ప్రచారాలు చేస్తారన్నటువంటి ఒక ప్రచారం అయితే జరిగింది. అయితే ఇప్పుడు 50 రోజులు పైగా ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం ఉండడం, ఈ 50 రోజుల్లో కూడా పూర్తిగా పార్టీకి, కేడర్ కి, నాయకత్వానికి పూర్తిగా దగ్గరికి వెళ్లేటువంటి ప్రయత్నం చేయడం, ఇందుకోసం సిద్ధం సభలను వేదికగా చేసుకొని భారీ ఎత్తున వైసీపీ ప్లాన్ చేసింది. పూర్తిగా సక్సెస్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా మరింత లోతుగా గ్రామ స్థాయిలో, డివిజన్ స్థాయిలో, మండల స్థాయిలో కూడా ఉన్నటువంటి ప్రతి కార్యకర్తని టచ్ చేయాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో వైసీపీ ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందులో భాగంగానే బస్సు యాత్రకి ప్లాన్ చేశారు. ఆ బస్సు యాత్రని టార్గెట్ గా చేసుకొని, బస్సు యాత్రని కేంద్రంగా చేసుకొని వైసీపీ పూర్తిగా గ్రామ స్థాయిలోకి వెళ్లి ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కేడర్ని టచ్ చేయడంతో పాటుగా వచ్చేటువంటి ఎన్నికలు అంటే 13వ తేదీన ఓటరు ఎప్పుడైతే పోలింగ్ బూత్ వరకు వెళ్తారో అప్పటి వరకు కూడా వైసీపీకి సంబంధించినటువంటి కేడరు, నాయకత్వం అంతా కూడా ఆ ఓటర్ ని పూర్తిగా వైసీపీ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేయటం, ఇది ఒక వ్యూహంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఊహించిన విధంగా బస్సు యాత్రకి స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ చేసినటువంటి రూట్ లో భాగంగానే ఈ రోజు పూర్తిగా షెడ్యూల్ విడుదలయ్యేటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు బస్సు యాత్రకు సంబంధించినటువంటి షెడ్యూల్ ముగిసిన తర్వాత కూడా ఇంకా గడువు ఉండేటువంటి పరిస్థితి ఉంది పోలింగ్ కి 13వ తారీఖు. సో ఆ 13వ తారీఖుని కేంద్రంగా చేసుకుని జరిగేటువంటి కార్యక్రమాలకు సంబంధించినంత వరకు కూడా ఆ తర్వాత కూడా బస్సు యాత్ర తర్వాత కూడా ఇంకా దాదాపుగా 20 రోజుల నుంచి 25 రోజుల వరకు కూడా సమయం ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 21 రోజుల్లో పూర్తిగా బస్సు యాత్రకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత మరో 22 నుంచి 25 రోజుల వరకు కూడా షెడ్యూల్ ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఆ సమయంలో కూడా నియోజకవర్గాల వారీగా కూడా నియోజకవర్గ కేంద్రాన్ని చేసుకొని ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి పరిస్థితులు, గతంలో ఓట్ బ్యాంక్ కోల్పోయినటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే సామాజిక వర్గాలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో పూర్తిగా మరోసారి సభలు కూడా నిర్వహించాలని చెప్పి ప్లాన్ చేస్తుంది. ముందుగా బస్ యాత్రకు సంబంధించినటువంటి ప్లాన్స్ మాత్రం పూర్తిగా అమలు చేసేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆశ. రైట్ హరీష్, థాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 22వ తేదీ నుంచి ఎన్నికల ప్రచార భేరీ మోగించనున్నట్లుగా తెలుస్తోంది. రోజుకు 3 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు జరపాలని నిర్ణయించారని సమాచారం. ప్రజాగళం పేరుతో ఈ సభలు చేపడతారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రచారంలో చంద్రబాబు రోజు ఉదయం ఒక నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులతో సమావేశం ఏర్పాట్లు చేస్తారని ప్రచారం జరుగుతోంది. అలాగే రోడ్ షోల్లోనూ పాల్గొంటారు. వరుసగా 20 రోజుల పాటు 60 నియోజకవర్గాలను చంద్రబాబు కవర్ చేస్తారని సమాచారం. దీని తర్వాత కొంత విరామం ఇచ్చి 2వ విడత పర్యటనలు ప్రారంభించే అవకాశం కూడా కనిపిస్తోంది. మరి దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ గణేష్. ఎలక్షన్స్ దగ్గరకు వచ్చే కొద్దీ కూడా రాజకీయ పార్టీలు స్పీడ్ పెంచుతున్నాయి. ఒక పక్క అధికార పార్టీ బస్సు యాత్ర అంటూ కూడా సిద్ధమవుతుంది. దాని తర్వాత ర్యాలీలు, సభలు కూడా ప్లానింగ్ లో ఉన్నారు. ఇటుపక్క మూకుమ్మడిగా అంటే 3 పార్టీలు పొత్తులో ఉన్నప్పటికీ కూడా సక్సెస్ కాలేదు, ఫెయిల్యూర్ అయిందంటే అధికార పార్టీ చెప్తున్నా ఇంకా ప్రజల్లో ఉండే అవకాశం ప్లానింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది ప్రతిపక్ష పార్టీలు కూడా. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మే 13వ తారీఖున ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల జరగబోతున్నాయి. ఇదే క్రమంలో 24 గంటల ముందే మొత్తం ప్రచారం అంతా కూడా బంద్ అవుతుంది. కాబట్టి మే 11వ తేదీ కల్లా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పట్టణాన్ని, ప్రతి మారుమూల గ్రామాన్ని టచ్ చేయాలి, ఓటర్లను ఆకర్షించాలన్న అంశాలతో అన్ని రాజకీయ పార్టీలు ప్రధానంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. దాంట్లో భాగంగానే గత ఏడాది నుంచి కూడా చంద్రబాబు ప్రజల్లోనే ఉండడం జరిగింది. రా కదిల్దా సభల ద్వారా ప్రజల్లోకి అనేక సార్లు చంద్రబాబు వెళ్ళారు. అదేవిధంగా బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి చంద్రబాబు కార్యక్రమాలు చేపట్టారు. ప్రాజెక్టుల యాత్ర చేపట్టారు. ఇప్పుడు తాజాగా ప్రజాగళం యాత్రతో ప్రజల ముందుకు చంద్రబాబు రాబోతూ ఉన్నారు. ఒక పక్క సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా బస్సు యాత్ర రాబోతున్నటువంటి తరుణంలో చంద్రబాబు 22వ తారీఖు నుంచే ప్రజల్లోకి ఎన్నికల అంశాలతో ఏవైతే
ఆరు పథకాలను ఏదైతే ప్రకటించిందో దాన్ని ప్రజల్లోకి మరింత లోతుగా తీసుకెళ్లే విధంగా ప్రభుత్వ పాలనా వైఫల్యాలను మరింత ప్రజలకు చెప్పే విధంగా చంద్రబాబు పర్యటన ఉంటుందని చెప్పి మనం భావించవచ్చు. దానికి అనుగుణంగానే నారా లోకేష్, పవన్ కళ్యాణ్ యాత్రలు కూడా ఉంటాయి. అయితే ముఖ్యంగా అధినేత చంద్రబాబు ఎక్కువగా ఈ నియోజకవర్గాల పర్యటన కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే కదిలిరా సభల ద్వారా కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే చంద్రబాబు అంటే పర్యటించడం జరిగింది. ఇప్పుడు ప్రజాగళం ద్వారా ఎక్కడైతే పర్యటించిన నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల మీద చంద్రబాబు ఫోకస్ ఉండడం జరుగుతుంది. ఆ నియోజకవర్గాల్లో రాజకీయ నేతలను యాక్టివ్ చేయడంతో పాటుగానే ప్రజలకు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే ఎలాంటి మేలు జరగబోతుంది, ఎట్లా అభివృద్ధి చేస్తారు రాష్ట్రాన్ని, వైఎస్ఆర్సీపీ 3 రాజధానుల పాలనతో రాష్ట్రాన్ని ఏ విధంగా కుంటుబాటు చేసిందనే అంశాలను అయితే లోతుగా దాదాపు చంద్రబాబు ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. దాదాపు రోజుకి 3 నియోజకవర్గాల్లో చంద్రబాబు ఈ పర్యటనలో ఉంటాయి. రోడ్ షోలతో పాటుగానే బహిరంగ సభలకు కూడా టీడీపీ క్యాడర్ అయితే ప్లాన్ అధికార పార్టీ సింగిల్ గా వస్తుంది కాబట్టి సీఎం జగన్ బస్సు యాత్ర అని కానీ దానికి సంబంధించి ఎందుకంటే నోటిఫికేషన్ ముందు మనకి 11వ తేదీ వరకు సమయం ఉంది కాబట్టి దానికి సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారు చేసుకున్నారు. కానీ ఇక్కడ 3 పార్టీలు కలిసి మరొకసారి బహిరంగ సభలు కానీ ఇవన్నీ మనకి కనిపించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం గుంటూరు సభ అయితే చిలకలూరుపేట మోడీ వచ్చిన సభ సక్సెస్ అయింది. ఈ ఎన్నికల లోపు మరొక 2-3 సభలు నిర్వహించే అవకాశం ఉంది. ఈసారి అమిత్ షాతో పాటు జేపీ నడ్డా లాంటి నాయకులు వచ్చి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితో బహిరంగ సభల్లో ఏర్పాటు చేసి అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా సహకారం అందిస్తుందనే అంశాలను ఓటర్ల దృష్టికి తీసుకువెళ్లి కూటమి గెలుపుకైతే ప్రధాన పార్టీలు కృషి చేసే అవకాశం ఉంది. Right, Ganesh, thanks for the update.